సో ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రాస్తున్న కెమిస్ట్రీ స్టూడెంట్స్ కి, దట్ ఈస్ ఎంబీసీ అండ్ బైపీసీ లో మీకు ఈ సంవత్సరం నుంచి కెమిస్ట్రీ పేపర్ 85 మార్క్స్ ఉంది. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. సెకండ్ ఇయర్ లో 15 మార్క్స్ ప్లస్ 15 మార్క్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్ చేస్తారు. ఓకేనా? దీంట్లో ఈ రోజు క్వశ్చన్ మీరు ఆల్రెడీ వుడ్స్ రియాక్షన్ నేర్చుకున్నారు కదా. వుడ్స్ రియాక్షన్ మీకు ఈ సంవత్సరం సిలబస్ లో 2 చోట్ల కనబడుతుంది. ఒకటి ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైన్స్ ఫ్రమ్ ఆల్కైల్ హాలైడ్స్ అండ్ రియాక్షన్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్స్ లో ఆల్కైల్ హాలైడ్స్ 2 moles ఆఫ్ మెటల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ కనుక తీసుకుంటే ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ అక్కడ చదువుకుంటారు. ఓకేనా? దీంట్లో కనుక బేసికల్లీ తీసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఇవాళవి 2 క్వశ్చన్స్. ఒకటి, దీంట్లో డ్రై ఈథర్ అనే సాల్వెంట్ ని, దట్ ఈస్ ఇనర్ట్ సాల్వెంట్ ని తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ నేను ఇనర్ట్ సాల్వెంట్ తీసుకోకుండా ఏక్వియస్ మీడియం లో, దట్ ఈస్ వాటర్ యాజ్ ఎ సాల్వెంట్ తీసుకుని రియాక్షన్ ని ప్రొసీడ్ చేస్తే సేమ్ ప్రొడక్ట్స్ వస్తాయా లేదా దాంట్లో ఏమైనా చేంజెస్ ని అబ్జర్వ్ చేస్తారా? ఓకేనా? సో ఈ క్వశ్చన్ ట్రై చేయండి. నెక్స్ట్ క్లాస్ లో దీని గురించి డిస్కస్ చేస్తాను.